అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద ఉండేది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో మొత్తం మనకి ఇందులో చూసుకున్నట్లయితే 28 రకాల పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే ఇప్పటికే మనకి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్స్ అనేవి పెంచడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఎవరికైతే ఈ యొక్క పెన్షన్స్ అనేవి పెంచుతున్నారంటే ముఖ్యంగా 4000 పెన్షన్కి సంబంధించింది చూసుకున్నట్లయితే ఓల్డేజ్ వారికి, వితంతువులకి మరియు చేనేత కార్మికులకి, చర్మ కళాకారులకి 12 పెన్షన్స్ అనేవి 3000 నుంచి 4000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇలా మనకి చూసుకున్నట్లయితే మొత్తం 28 రకాల పెన్షన్స్ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అందులో మనకి 20 రకాల పెన్షన్స్కి సంబంధించినవి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అనేది వచ్చాయి. అందులో మాత్రమే పెంచడం జరిగింది. మిగిలిన 8 రకాలకి అనేది ఎటువంటి పెంపుదల అనేది అంటే పెన్షన్ అనేది ఎటువంటిది అనేది పెంచలేదు. నో చేంజ్ అనే ఆప్షన్ అనేది మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే 3000 పెన్షన్ ఉన్న డిజబిలిటీ వారికి అయితే 6000 రూపాయలు పెంచడం అయింది. ఎవరైతే ఈ యొక్క దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి 3000 నుంచి 6000 మరియు లెపర్సీ వారికి కూడా 3000 నుంచి 6000 పెంచడం జరిగితే 15000 రూపాయల పెన్షన్ అనేది ఎవరికైతే రావడం జరుగుతుందంటే వీల్ చైరు లేదా బెడ్కి పరిమితమైన వాళ్ళకి 5000 ఉండే పెన్షన్ అనేది 15000 అయింది. నెక్స్ట్ దీంతో పాటు మస్కులర్ డిస్ట్రోఫియా అనేది మరి సెరిబ్రల్ పాలసీ టైప్ ఉంటుంది. పూర్తిగా ఈ యొక్క కండరాల క్షీణత అనేది జరుగుతూ ఉంది. ఆ యొక్క సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5000 నుంచి 15000 రూపాయలు పెంచడం జరిగింది. దీంతో యాక్సిడెంటల్గా ఎవరైతే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 5000 నుంచి 15000కి పెంచడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ యొక్క 5000 పెన్షన్స్ అనేవి కూడా 10000 రూపాయలు ఎవరికి చేశారంటే మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ మరియు హార్ట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి అంటే ఎవరైతే చేంజ్ చేసుకున్న లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జరిగింది. దీంతోపాటు కిడ్నీ డయాలసిస్ సంబంధించింది. ఈ 8 రకాల పెన్షన్స్కి ఎలాంటి పెంపుదల అనేది లేదు. ముఖ్యంగా అదర్ కేటగిరీస్ అనే ఆప్షన్ కింద ఇది ఇచ్చారు. నో చేంజ్ అనేది ఆప్షన్ అనేది మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు. ఈ యొక్క 8 రకాలకు మనకు చూసుకున్నట్లయితే కిడ్నీ డయాలసిస్ మనకి ప్రైవేట్ అని ఆప్షన్ ఇచ్చారు. దీంతోపాటు కిడ్నీ డయాలసిస్ గవర్నమెంట్ అని ఇచ్చారు. అంటే ఈ యొక్క కిడ్నీ డయాలసిస్ సంబంధించింది. నెక్స్ట్ సికిల్ సెల్ డిసీజెస్ అంటే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మన సికిల్ సెల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10,000 మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ మిగిలిన ఈ యొక్క డయాలసిస్ చేయించుకున్న వాళ్ళకి 10,000 మాత్రమే ఇస్తారు. ఎటువంటి ఎక్స్ట్రా అనేది ఉండదు. తొలి ఎలా పెన్షన్ వస్తుందో అంత మాత్రమే మీకు అనేది వస్తుంది. తలసీమియా వారికి కూడా తలసీమియా ఇది కూడా బ్లడ్ ప్రాబ్లం బ్లడ్ అనేది ఎక్కిస్తూ ఉంటారు. వీరికి 15 రోజులకి నెల రోజులకి బ్లడ్ అనేది ఎక్కించాలి. తలసీమియా వారికి ఇలా ఉంది. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే సివియర్ తలసీమియా వాళ్ళకి కూడా 10,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. సైనిక్ వెల్ఫేర్ పెన్షన్కి సంబంధించి 5,000 రూపాయలు ఇస్తారు. అభయాస్తం కింద 500 రూపాయలు మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ అమరావతి ల్యాండ్లెస్ పూర్ అంటే ఎవరైతే అమరావతి రైతులకు సంబంధించిన ల్యాండ్లెస్కి సంబంధించిన వారికి అయితే 5,000 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తారు. ఇవి అయితే ఎటువంటి పెంపుదల అనేది ఈ యొక్క 8 రకాలకి అనేది ఈ యొక్క ఉత్తర్వుల్లో లేదు. ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇచ్చిన దీనిలో ఈ యొక్క ఎటువంటి పెంపుదల అనేది లేదని ఇక్కడ మనకు తెలియపరిచారు. ఇలా మనకి ఈ యొక్క 8 రకాలకు మాత్రమే ఇవ్వలేదు. మిగిలిన 20 రకాలకు సంబంధించిన దీనికి బాగానే పెంచారు. ఈ యొక్క పెన్షన్కి సంబంధించింది ఎవరైతే ఈ యొక్క సివియర్గా డిజబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే 5,000 నుంచి 15,000 చేశారు. దీంతోపాటు ఎవరైతే డైలీ పెన్షన్కి సంబంధించిన అంటే ఓల్డేజ్ వారికి ఇలా మనకి చూసుకున్నట్లయితే సింగిల్ ఉమెన్స్ వారికి అయితే 4,000 రూపాయలు అనేది పెన్షన్స్ అనేవి చేయడం త్వరలో ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి అడుగుతారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కొత్త పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. అయితే ఎప్పుడు సబ్మిట్ చేస్తారు ఏంటి అనేది మీకు తెలియపరుస్తాను. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.